నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంతశక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే. సో ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఈ బెట్టింగ్స్, గేమింగ్ యాప్స్లో జూదం ఇలాంటివన్నీ ఆడి విపరీతంగా డబ్బు వస్తుంది కదా, పెద్ద కష్టపడక్కర్లేదు, టైం కూడా ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు మనం బెట్టింగ్ వేస్తే ఇన్స్టెంట్గా డబ్బు వచ్చేస్తుంది, ఒక రోజులో కష్టం లేకుండా అని ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ వల్ల వచ్చే డబ్బు నిలుస్తుంది అంటారా? అసలు నీకు డబ్బు వస్తే కదా నిలవడానికి. వస్తున్నాయి కదా సార్. అంటే ఇప్పుడు బెట్టింగ్ వేస్తే చాలా వరకు లక్షల లక్షల డబ్బు సంపాదిస్తున్నారు కదా. మీకు తెలిసి ఇప్పుడు చాలా మంది సర్కిల్లో ఉంటారు. అవును. కొంతమంది బెట్టింగ్ యాప్స్, తర్వాత జూదం ఆడి నష్టపోయిన వాళ్ళని అడగండి, అసలు వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, సంపాదించింది అందని. దాంట్లో 1% కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉండరండి. బెట్టింగ్ అంటేనే ఏంటి, మాఫియా అని అర్థం ఉంది. ఎంతసేపు ఉన్నా దాన్ని క్రియేషన్ చేసిన వాడే బాగుపడతాడు, కానీ దాంట్లో పెట్టుబడి పెట్టి సంపాదిద్దామని వాడు ఒక్కడ బాగుపడ్డాడు. ఓకే. సో అంటే డబ్బు సంపాదించే ఈ ప్రాసెస్లో నిజాయితీగా ఉంటేనే డబ్బు నిలుస్తుందా, లేదంటే ఏ విధంగా అయినా మీరు అన్నట్లు ఇవంతా తప్పు కదా, మాఫియా ఇదంతా. సో మరి అలా చేస్తే డబ్బు నిలవదా అంటారా? నిలవదండి. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. మనం అనుకోవచ్చు అండి, ఇప్పుడు మనకు ఏదో నేను ఒకరిని బాధ పెట్టడం వల్ల ఒకరు బాధపడితే నా దగ్గరికి ఇంత డబ్బు వచ్చిందని ఆ వ్యక్తి చనిపోయేలోపు చాలా భయంకరమైన కర్మ అనుభవించి చావాల్సి వస్తుంది. నిజాయితీగా మన దగ్గరకు వచ్చే డబ్బు కొంతైనా పర్లేదు, అది మనకి ప్రశాంతమైన జీవితాన్ని మనకి ఇస్తుంది. దానికే మన దగ్గరకు వచ్చే డబ్బు వేరే వాళ్ళతో బాధపడితే మన దగ్గరకు వస్తుందా, వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే మన దగ్గరకు వస్తుంది అనేది 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని ఆ పనులు చేయాలండి మనం. ఈరోజు చూడండి, మన ఇండియాలో చాలా మంది అసలు దేశాలు వదిలిపెట్టి వెళ్ళి వేరే దేశాల్లో దాక్కుంటున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు అంత డబ్బు ఉండి అంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయారంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా ఎంతమంది బాధపడి ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందంటే, కర్మ ఎప్పుడో వచ్చేటట్టు మన దగ్గరకు వచ్చి అలా నిలబడుతుంది. ఆ రోజు మనం 100% సమాధానం చెప్పి తీరాల్సిందే. అలాగుంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ గేమింగ్, బెట్టింగ్ ఆడిన డబ్బు అసలు రాదు, వచ్చినా నిలవదు అంటున్నారు. బట్ ఈ గేమ్స్ అన్ని క్రియేట్ చేసింది, ఈ మాఫియా అంతా క్రియేట్ చేసింది ఒకరు ఉంటారు కదా పైన. బట్ వీళ్ళు ఆడడం వల్ల డబ్బు సంపాదిస్తున్నారు కదా సార్, అది కూడా తప్పే కదా. మరి వాళ్ళకి ఎలా డబ్బు వస్తుంది? అదే తప్పండి. వీళ్ళందరూ వాళ్ళకి ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీళ్ళన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, మీరు డైరెక్టర్ రమ్మని ఎవరు చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నాకు ఇక్కడ పెడితే నేను తొందరగా వీటి నుండి బయట పడగలనని వెళ్ళి దాంట్లో పెడుతున్నారు. కానీ అసలు ఇక్కడ తప్పంత ఎవరిదంటే మందేనండి. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాము, బయట ఏదో బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, వైన్ షాప్స్ ఉంటాయి. వాడు అక్కడ రోడ్డు పైన నిలబడి అందరిని పిలవాడు కదా. వైన్ షాప్ మనం వెళ్ళి తీసుకొచ్చుకొని మనమే తాగి మన ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటున్నాం. సేమ్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కూడా అలాగేనండి. దాంట్లో ఉందంటే అది మన తప్పు, మనం వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పు మంది అండి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది కూడా మనమేనండి. దాంట్లో డబ్బు పెట్టి సంపాదించిన వాళ్ళని ఎవరైనా ఒక్కరిని చూపించమండి. ఇప్పుడు ఇది తప్పనే అంత సోషల్ మీడియాలో చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు కదా. దీంట్లో డబ్బు సంపాదించాడన్న వాళ్ళని ఎవరైనా ఒక్కరిని చూపించండి చాలు. కరెక్టే. అంటే ఒక్క టైంలో ఎక్కువ డబ్బు సంపాదించచ్చేమో, కానీ మీరు అన్నట్లు కర్మ మళ్ళీ తిరిగి వస్తుంది కదా. సో అప్పుడు ఈ కేసులు, జైలు చుట్టూ తిరగడాలు ఇవే పెద్ద టాస్క్. సో ఆ డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మన దగ్గర ₹1,00,00,000 పెట్టుకుని హెల్త్ బాగలేదు అనుకోండి, రిలేషన్ బాగలేదు అనుకోండి, ఆ ₹1,00,00,000 ఏం చేస్తామండి. అదే మనకి రిలేషన్ బాగుండి హెల్త్ బాగుంది అనుకుంటే కోటికి ఇంకో కోటి సంపాదించుకోవచ్చు. నేను అదే చెప్తున్నా, మూడింటికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఈ మూడింటిలో ఏది మీరు నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా రెండింటిపైన దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్తుంటారు. ఓకే. సో అంటే మనం ఈ తప్పుడు విధంగా డబ్బు సంపాదిస్తే అది నిలవదు, ఓకే. బట్ కొంతమంది బాగా కష్టపడుతూ ఉంటారు సార్, రేయింపగులు కష్టపడి. ఇప్పుడు ఆఫీసెస్లో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఎంత కష్టపడతారంటే డే మొత్తం సిస్టమ్ ముందు కూర్చొని ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ చూస్తే, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏంటి, ఫస్ట్ శాలరీ పడగానే 2-3 డేస్లోనే శాలరీ మొత్తం అయిపోతూ ఉంటుంది. ఈఎంఐలు అంటూ, రూమ్ రెంట్లు అంటూ ఇలానే అంతా అయిపోతుంది. మరి వాళ్ళు కష్టపడే కదా సంపాదిస్తున్నారు, నిజాయితీగానే సంపాదిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు నిలవట్లేదు సార్? వాళ్ళు కష్టపడుతూ ఉన్న భ్రమలో ఉన్నారండి. వాళ్ళు ఆ సర్కిల్ గీసుకొని ఉన్నారు. నా లైఫ్ ఇదే, నా జాబ్ ఇదే, నేను బయటికి వెళ్తే సర్వైలేను అన్నప్పుడు అర్థమవుతుంది. నువ్వు అక్కడే ఉండి వాటి గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి
అక్కడికి నీకు ఏది ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసి నిలబడాల్సిందే. ఈరోజు అలాంటి వాళ్ళని చూడండి, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్ను రిజైన్ చేసుకొచ్చి బయట వేరే కొన్ని చిన్న చిన్న బిజినెస్లు తర్వాత ఫార్మింగ్ పెట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారో లేదా? అంటే వాళ్ళు అక్కడ ఆ లైఫ్కి వాళ్ళు అక్కడ సర్కిల్ గీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకటండి, యాక్సెప్ట్ అనేది చేయాలా, లేకపోతే దాన్ని వదులుకొనైనా బయటికి రావాలా. అక్కడ మెంటల్గా నలిగిపోతారంటే తప్పెవరిది, మందే కదా. ఆ విధంగా ఉండాలి. సో అంటే మనం కష్టపడినా సరే మన ఆలోచనలు నెగిటివ్ గా ఉంటే దాని ప్రతిఫలం ఏమి ఉండదు అంటారు. ఉండదండి, మన మూలంగా కంపెనీస్ బాగుపడతాయి కానీ ఎంప్లాయీస్ బాగుపడరు కదా. ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ ఎఫెక్ట్ పెడితేనే కంపెనీ బాగుంటుంది. ఇప్పుడు మనలో టాలెంట్ ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీలు మనకు 100 ఆపర్చునిటీ ఇస్తాయి. ఈరోజు చూడండి, సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇంట్లో కూర్చొని కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ ఎర్న్ చేస్తున్నారు. అసలు ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్ ఐపీఎస్లకి ఎంపిక అవుతున్నారు. అంటే ఇందులో కోచింగ్ లేకోకుండా కూడా అంత సక్సెస్ రేట్ ఎందుకుంటే వాళ్ళు ఒక తపన కసి అనేది ఉంటుందండి. అది ప్రతి ఒక్కరిలో ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకు ముందు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవండి, ఇప్పుడు ఆ ఆపర్చునిటీ మనం వెతికేలే కానీ మనకి చాలా దొరుకుతాయి. అంతెందుకు మీరు అన్నట్లు సోషల్ మీడియా త్రూ జస్ట్ మాట్లాడితేనే మనం ఏం వండుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం అని చెప్పినా కూడా డబ్బులు వస్తున్నాయి. అసలు ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు చదువు రాకుండా కూడా అసలు మనం ఇప్పుడు చూస్తుంటాం. తర్వాత బిగ్ బాస్ కావచ్చు, తర్వాత జబర్దస్త్ కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్ లో అంటే వాళ్ళు అదే వాళ్ళకి హ్యాపీగా చేసుకోవడము, తర్వాత వాళ్ళు హ్యాబిట్ గా చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళకి దారి దొరికిందా లేదా? అంటే మనం బలంగా నమ్మాలండి ఏదో ఒకటి. నేను ఎప్పటికైనా మా చెప్పేది ఒకటి, కష్టపడుతున్నాను మీ మైండ్ లో కూడా అనుకోకండి, తీసి పడేసేయండి అని చెప్తాను నేను. ఏదే కానీ మనం ఇష్టంతో ఎప్పుడైతే చేస్తామో అది మనకి ఎప్పుడు కష్టం అనిపించదండి. చాలా మంది నేను కష్టపడుతున్నాను అంటే అప్పుడు ఏమవుతుందంటే మిగతా 2 ప్రాబ్లమ్స్ కూడా నీ దగ్గరకు వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం మనిషి ఉండేది ఎందుకు? జీవించాలంటే ఏదో ఒక పని చేయాలి కదా బతకాలంటే. ఇప్పుడు జంతువులు ఉన్నాయండి, వాటికి వాళ్ళు అవి ఏమైనా జాబ్ చేస్తాయా? మరి మనతో పాటు అవి కూడా జీవిస్తున్నాయి కదా. అంటే అవి ఉంటే తింటే, లేకపోతే లేదు, లేకపోతే బాడీ వెకేట్ చేస్తాయి. నువ్వు కూడా అలా ఉంటేనే సర్వైవ్, లేకపోతే ఇవన్నీ డబ్బు కావాలనుకున్నప్పుడు కొన్ని ఫేస్ చేయాలి. నాకు డబ్బు కావాలి, నేను లవ్ చేసిన అమ్మాయి నాకు కావాలి, నాకు మంచి లైఫ్ కావాలి, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఏదో ఒకటి ఉండాల్సిందే ఉండాలండి. ఎప్పుడైనా నేను చెప్తున్నాను, మీకు సమస్యలు పెట్టుకోండి అని చెప్తాను నేను. చిన్న చిన్న అప్పులు కూడా పెట్టుకోండి అని చెప్తుంటా. నిజం, ఎందుకంటే మైండ్ పని చేస్తుంది. మనిషికి ఏం లేకపోతే సోమరితనంగా తయారైపోతాడు. దానికోసమైనా కష్టపడతాడు. అప్పుడు ఏమవుతుందంటే యద్భవం తద్భవం, నువ్వు దాని గురించి ఆలోచన చేస్తున్నావు, దాని గురించి పని చేస్తావు కాబట్టి నీ దగ్గరకు వస్తుంది. నేను మా వాళ్ళకి కూడా చెప్తున్నా, నాకు ఏం ఈఎంఐ లేవంటే ఏం లేదు, ఒక మొబైల్ అయినా తీసుకో, 50,000 పెట్టి, అది ఈఎంఐ ఉంటుంది అని చెప్తాను. అంటే దానికోసం వీడు పని చేస్తూ ఉంటాడు. కొంతమంది మా దగ్గరకు వచ్చి అన్ని రెంట్లకి ఇచ్చాం సార్, మేము మాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఇంట్లో ఉన్నామంటారు. అది కాదండి, మీ దగ్గర అంత ఉంది, మనం ఒక 10 మందికి ఉపయోగపడాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదండి. అంటే ఎప్పుడైతే మనిషి ఇలాంటి చాలా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్ని ఉండి మెంటల్గా, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటారు. వాళ్ళకి మంత్లీ ఒక 1 lakh నీడ్ ఉంటే వాళ్ళకి 2-3 లక్షలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చొని చాలా మంది మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు. బయట నలుగురితో కలవలేరు, మాట్లాడలేరు, అంటే బయట సమాజం గురించి తెలుసుకోలేరు. డబ్బు వస్తుంది, పనులు జరిగిపోతాయి అనుకుంటారు. కానీ నెక్కాబ్ మీద వాళ్ళకి ఏదైనా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ సూసైడే చేసుకుంటున్నారు వాళ్ళకి. ఎందుకంటే అది భరించేంత ఓర్పు, ఓపిక, సహనం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేదు కాబట్టి. అది వచ్చినప్పుడు ఆ ఫేస్ చేసే అంటే అంత స్ట్రాంగ్ మెంటాలిటీ వీళ్ళు ఉండదు కాబట్టి సూసైడ్ చేసుకుంటారు. దానికి మీరు ఏదన్నా ఉండి మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి, 10 మందితో హ్యాపీగా ఉండేది, 10 మందితో కలిసి తిరిగినప్పుడు సమాజం చదివే చదువు వేరే, మనకు స్కూల్లో చెప్పే పాటలు వేరే, ఇక్కడ ప్రాక్టికల్గా చదివేది ఒకటే. కాబట్టి ఏదున్నా కూడా వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఈ ఫార్ములా ఎప్పుడైతే అప్లై చేస్తామో ఖచ్చితంగా మనిషి హ్యాపీగా ఉంటాడు. సో ఆరామ్సే ఉన్న దాంట్లో అణిగి సర్దుకుంటూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి అంటారు, ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. అది అణిగి మణిగి అనేది కాదండి, ఏదున్నా యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను నేను. ఆ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మరి అణిగి మణిగి ఉండాలంటే మరి లేదనే ఫీలింగ్ వస్తుంది. ఉంది కదా, ఓకే టేక్ ఇట్, ఈ రోజు నా దగ్గర ఇది ఉంది కదా, హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే దానిపైన మనకు ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఉంటుంది. భవిష్యత్తులో అది రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మన దగ్గర లేదు అనేది ఎప్పుడు ఉండకూడదండి. ఈ రోజు మనం ప్రాణాలతో ఉన్నాం కదా, దీనికి కృతజ్ఞత చెప్పుకోండి. బ్రేక్ఫాస్ట్ మనం ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ చేయలేము, మనం తినడానికి ఏదో ఒకటి ఉంది కదా, దానికి ప్రేమతో, కృతజ్ఞత భావంతో ఉండండి అని చెప్తున్నా. హ్యాపీగా ఉండాలి. అది ఎప్పుడైతే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతామో అప్పుడు ఏమవుతుంటే మన యొక్క ఆలోచనలు యూనివర్స్ కనెక్ట్ అవుతాయి, మన యొక్క ఆలోచనలు భగవంతుని కనెక్ట్ అవుతాయి. అప్పుడు మనం ఏది కోరుకుంటే అది మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఒక మనిషి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి. సో వీటి మూడింటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంతో పాటు వీటి గురించి ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ ఆగస్టు 9న KBHPలోని హోటల్ ATC గ్రాండ్లో. సో తప్పకుండా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.